ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నరాలు ఉబ్బడం అంటే ఈ లక్షణాలు ఉన్నట్లేనా? ఎస్, కాళ్ళలో మీకు ఈ సిరలు ఉబ్బినట్టు కనిపిస్తే అవి డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ అనే భావించాలి. ఒక 25% కాకపోయినా ఒక 10% ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్కి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అని మీరేం చెప్తారు? ప్రెగ్నెన్సీ ఏంటంటే అది ఒక ఫిజియలాజికల్ స్టేట్. అంటే ఆ స్టేట్లో ఇది ఉన్నట్టుగా వాళ్ళకు తెలియకపోతే, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చు? సో అది చాలా డిఫికల్ట్ అండి. ఈ లక్షణాలు ఉన్నాయనేది మనకి మామూలుగా బ్లడ్ టెస్ట్ లేక ఇంకేదైనా టెస్ట్ చేస్తున్నా తెలుస్తాయి అంటారు కదా, దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎంతో మందికి ఏంటంటే కన్సర్వేటివ్గానే ఎటువంటి ఆపరేషన్ లేకుండానే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ వరలక్ష్మి. ప్రజెంట్ ఇవాళ నేను ఏవిస్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పల గారు మనతో పాటు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే నంబర్ 1 డాక్టర్గా పేరు పొందారు. అలాగే టైమ్స్ నెట్వర్క్ అవార్డు కూడా గ్రహించారు. అండ్ ఇదే కాకుండా 98% సక్సెస్ రేట్తో ముందుకు వెళ్తున్నారు. డాక్టర్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. వెరికోస్ వెయిన్స్ ముఖ్యంగా ఎవరికి ఎక్కువగా కనిపిస్తుంది? ఈ లక్షణాలు ఎవరికి ఎక్కువగా కనిపిస్తాయి? వారికోస్ వెయిన్స్ అయితే అందరిలో చాలా కామన్ అండి. ఆల్మోస్ట్ 25% పీపుల్కి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఈ లక్షణాలకు వచ్చారంటే అధికంగా లేడీస్లో ఎక్కువగా మనం చూస్తాము, లేదా ఎక్కువగా నిల్చుని వర్క్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా చూస్తాము, లేదంటే బాగా ఒబీస్ పీపుల్ అంటే లావుగా ఉండే వాళ్ళు ఎక్కువగా చూస్తాము. సో ఈ వారికోస్ వెయిన్స్ ఇంకా దేనిలోనే ఉండొచ్చు, బట్ ఇది చాలా కామన్ ప్రాబ్లం అండ్ ఇది చాలామంది భారతీయులను ఎఫెక్ట్ చేస్తుంది. మనం గట్టిగా మాట్లాడంటే కళ్ళలో వచ్చే క్యాట్రాక్ట్ కన్నా కూడా ఇది మోర్ కామన్. సో ఇది డెఫినెట్గా వెరీ కామన్ ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ కూడాను చాలా ఈజీగా చేయొచ్చు. బట్ సేమ్ టైం దీని మీద అవేర్నెస్ ఉండి తొందరగా అటెన్షన్ తీసుకొని ఇది తగ్గించుకోవడం కూడా పేషెంట్స్ ఒక బాధ్యత. సో సార్, మామూలుగా మనం చూసినట్లయితే వెరికోస్ వెయిన్స్ అనేది కాలు వాపులు, నరాలు ఉబ్బడం వంటివి అనుకుంటూ ఉంటాము. సో ఆ నరాలు ఉబ్బడం అంటే ఈ లక్షణాలు ఉన్నట్లేనా? యాక్చువల్గా ఇది చాలా ఫ్రీక్వెంట్గా మన ఊళ్ళలోనో లేకపోతే మన పెద్దవాళ్ళు అందరూ కూడా నరాలు ఉబ్బాయని సంబోధిస్తారు. యాక్చువల్గా అవి నరాలు కావు, అవి సిరలు అనమాట. సిరలు అంటే ఏంటంటే కాళ్ళ నుంచి రక్తం వెనక్కి తీసుకెళ్లే ఒక మార్గాలు, వాటిలో బ్లాకేజెస్ ఉండి వాటిలో మనం ఉంటే దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటాం. సో ఎస్, కాళ్ళలో మీకు ఈ సిరలు ఉబ్బినట్టు కనిపిస్తే అవి డెఫినెట్గా వెరికోస్ వెయిన్స్ అనే భావించాలి. ఎక్కువగా నిలబడి ఉద్యోగాలు చేసేవారు లేదా కూర్చొని గంటల తరబడి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా కాళ్ళ నొప్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. మామూలుగా వాళ్ళకు కూడా ఈ లక్షణాలు ఉండవచ్చు అని అంటారా? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సో బేసిక్గా ఎక్కువగా నిల్చునే వాళ్ళలో ఎక్కువగా వారికోస్ వెయిన్స్ చూస్తాం. ఎక్కువ నిల్చొని కదలని వాళ్ళు ఎక్కువగా చూస్తాం. కూర్చొని కూడా కాళ్ళు కింద ఎక్కువ వేలాడేసుకుని ఎక్కువగా వర్క్ యాక్టివిటీ చేయని వాళ్ళలో కూడా వారికోస్ వెయిన్స్ అధికంగా చూస్తాం. పోతే వాళ్ళకి జాగ్రత్తలు అంటూ పెద్దగా ఏం లేవండి. వారికోస్ వెయిన్స్ అనేది అందరికీ మనం ఇందాక అనుకున్నట్టుగా చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. సో ఒక నిల్చొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కెమెరామెన్ కూడా ఉన్నారు, వారు నిల్చోకుండాను మనం కూర్చొని ఫోటోలు తీయమంటే కుదరదు కదా. సో చాలాసార్లు అంటే వృత్తిరీత్యా కూడా చాలామంది ఏంటంటే వాళ్ళ పోస్చర్ని వాళ్ళ పొజిషన్ని మార్చుకునే ఒక కన్వీనియన్స్ కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి ఏంటంటే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఏంటంటే పెద్దగా జాగ్రత్తలు వల్ల తగ్గవు. కాకపోతే ఏంటంటే దాని మీద అవేర్నెస్ ఉండాలి. ఎక్కువగా నిల్చునే వాళ్ళు బాగా కాళ్ళు పీకినా, కాళ్ళు కొంచెం నొప్పులు వేసినా, కాళ్ళు వాచినా ఈ వెరికోస్ ఉండొచ్చు అని వాళ్ళు తొందరగా గ్రహించి తొందరగా అది అటెన్షన్ తీసుకొని మంచి డాక్టర్స్ చూపించుకోవడం అవసరం. డాక్టర్ గారు, ఇదే కాదు, చాలామంది కూడా కాళ్ళలో మంట, వాపు, మనకి తిమ్మిరి వస్తూ ఉంటుంది కదా, అలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. దీనికి మీరేం చెప్తారు? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్లో ఇవి కామన్గా వచ్చే సిమ్టమ్స్ అనమాట. కాళ్ళు వాపులు, మంట ఇయటం అంటే ముందు వచ్చే సిమ్టమ్స్ అంటారా? ఈ వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చే సిమ్టమ్స్ అంటారా? వచ్చే సిమ్టమ్స్ వారికోస్ ఉన్న వాళ్ళకి ఉందని చెప్పే సిమ్టమ్స్ కూడా ఇయ్యే. ఓకే. సో అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాళ్ళు అంటే కొంతమందికి ఏంటంటే కాస్త కాళ్ళు లావుగా ఉండటం వల్ల మనకు డైరెక్ట్గా వెయిన్స్ బయటికి కనిపించవు. అలా కనిపించకపోయినా కూడా మీకు అధికంగా కాళ్ళు వాచినట్టు, నొప్పి వేసినట్టు అవన్నీ ఉంటే మీకు వారికోస్ ఉన్నాయేమో అని సందేహపడి సరైన టెస్టులు చేసుకోవడం అవసరం. మామూలుగా అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అని చాలా మందికి తెలియదండి. సో ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే, ఇది ఉన్నట్టుగా వాళ్ళకు తెలియకపోతే, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చు అంటారు? సో ఇవి డెఫినెట్గా విడిచిపెట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసి పట్టించుకోకపోతే కాళ్ళలో క్లాట్స్ రావటం, ఆ క్లాట్స్ కాస్త గుండెకి పాకటం, మరే ఇతర ప్రమాదాలు కూడా దారితీస్తాయి. కొన్నిసార్లు ఏంటంటే కాళ్ళు తరచూ ఇన్ఫెక్షన్స్ రావటం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం, కొంతమందికి ఏంటి ఆ కాళ్ళు బ్లడ్ క్లాట్ అయ్యి అవి లోపల వెయిన్స్లోకి వెళ్ళి అది హార్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా చాలా పరిణామాలు దారితీయచ్చు. కాకపోతే ఏంటంటే దాని మీద అవేర్నెస్ ఉండి తొందరగా తగ్గించుకుంటే అవి ఏంటంటే ఇవేవి లేకుండానే మనం పూర్తిగా దీన్ని మటుమాయం చేయొచ్చు. సో ఇవేంటంటే ఒకటి, ఇది చాలా కామన్ ప్రాబ్లం. 2, దీని సొల్యూషన్స్ మంచి డాక్టర్స్ చేతుల్లో చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. 3, ఇది ఒకళ్ళు వదిలిపెడితే మాత్రం ఇలాంటి
దుష్ప్రభావాలకు దారితీస్తుంది. మామూలుగా మనం చూస్తుంటాం డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా ఎక్కువగా కాలు వాపు రావడం వంటివి ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు కూడా ఒక 25% కాకపోయినా ఒక 10% ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్కి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దాన్ని మీరేం చెప్తారు? సో ప్రెగ్నెన్సీలో యాక్చువల్గా మామూలు వాళ్ళ కన్నా ఇంకా ఎక్కువ వస్తుంది వారికోస్ వెయిన్స్. సో వారికోస్ వెయిన్స్ చాలా కామన్ ప్రెగ్నెంట్ లేడీస్లో. కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీ ఏంటంటే అదొక ఫిజియలాజికల్ స్టేట్, అంటే ఆ స్టేట్లో మనం ఏమి వేరేగా ట్రబుల్ చేయకూడదు వాళ్ళని. సో ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఎటువంటి ఆపరేషన్స్ చేయకుండా కొన్ని జాగ్రత్తల ద్వారా, కొన్ని సాక్సుల ద్వారా, వీలుంటే కొన్ని మందుల ద్వారా వాళ్ళు మేనేజ్ చేసి ఫ్యూచర్లో ఇది పెరిగితే మనం ఆపరేట్ చేయడం కానీ తగ్గుతుంది. అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనము ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అంటున్నారు. ఆఫ్టర్ డెలివరీ అది కూడా 8 or 9 months తర్వాత దానికి ట్రీట్మెంట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. సో రాజా గారు, మామూలుగా మనం చూస్తున్నట్లయితే వంశపారంపర్యంగా కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? వంశపారంపర్యత అనేది చాలా కామన్. వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు 85 నుంచి 90% మందికి వారికోస్ వెయిన్స్ వాళ్ళకి జెనెటిక్ రీజన్స్ వల్ల వస్తుందన్నమాట. సో అవి మనం దాని మీద అవేర్నెస్ ఉంటాము. ఎవరైనా ఫ్యామిలీలో వెరికోస్ వెయిన్స్ ఉంటే వాళ్ళు తొందరగా చెకప్ చేసుకోవటము, ఇవన్నీ కూడా కొంచెం పాటిస్తే మంచిది. ఒకవేళ ఈ లక్షణాలు మనకి కనిపించినట్లయితే, స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్లయితే, మనము ఎక్సర్సైజ్, వ్యాయామం చేయడం వల్ల కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా ట్రీట్మెంట్ లేకుండా? డెఫినెట్గా ఉన్నాయండి. సో బేసిక్ ఏంటంటే మరీ ఎర్లీ స్టేజ్ కానీ వారికోస్ వెయిన్స్ ఉంటే మంచి వ్యాయామం, బరువు తగ్గటము, వాకింగ్ చేయటము, వీటి వల్ల వచ్చిన వారికోస్ వెయిన్స్ పూర్తిగా మటుమాయం కాకపోయినా వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ అంటే కాళ్ళు నొప్పి, బాధ, బరువు ఎక్కటం, ఇవన్నీ మనం బాగా తగ్గించుకోవచ్చు. సో డెఫినెట్గా మంచి వ్యాయామం, మంచి ఎక్సర్సైజ్, ఒక విపరీత కరణి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. అంటే కాళ్ళు ఇలా గోడ దగ్గర పెట్టుకొని కాళ్ళు పైన పెట్టుకుంటే అదొక యోగాసనం అనమాట 90 degreesలో. అలా పెట్టుకుంటే ఏంటంటే బాగా బ్లడ్ ఫ్లో కూడా ఎంకరేజ్ అవుతుంది. బట్ ఇవన్నీ ఎర్లీ స్టేజెస్లో, కొంచెం బాగా వెరికోస్ ముదిరిపోతే మాత్రం ఇవేం పెద్దగా పనిచేయవు. ఓకే. సో రోజువారీ జీవితంలో ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందే మిమ్మల్ని అంటే ఈ పెయిన్ ఉంది అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. సో చాలామంది అంటారు ఈ పెయిన్ ఉంది కానీ ఈ పెయిన్ షుగర్ వల్ల, ఈ పెయిన్ ఉంది కానీ ఇది వయసు వల్ల, ఇట్లా అంటుంటారు. సో అది చాలా డిఫికల్ట్ అండి. మేము ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు చదువుకున్న ఎంబీబీఎస్ సబ్జెక్ట్ని ఒక సిమ్టమ్ ద్వారా పేషెంట్ చెప్పడం కూడా కొంచెం కష్టసాధ్యమే. సో నేనేం సంపాదిస్తానంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే కాళ్ళు నొప్పి కానీ, బాధ కానీ, చీదర కానీ, వాచరం కానీ ఇట్లాంటివి ఉంటా కూడా వాళ్ళు తొందరగా ఒక వాస్కులర్ డాక్టర్లు లేదా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు వీళ్ళంటి వాళ్ళని కలిస్తే ఏంటంటే తొందరగా ప్రాబ్లం ఐడెంటిఫై చేసి తగ్గించి పంపించగలం. సో డెఫినెట్గా వాళ్ళు కొంచెం అవేర్నెస్ మెయింటైన్ చేసి తొందరగా అప్రోచ్ అయితే బాగుంటుంది. ఒకవేళ ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఉంటే మనం మామూలుగా చూస్తూ ఉంటాము, కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది ఎప్పుడు వాడాలి అంటారు? సో వెరికోస్ వెయిన్స్ ఉంటే ఎర్లీ స్టేజ్లో కొంతవరకు కంప్రెషన్ స్టాకింగ్కి రోల్ ఉందండి. అంటే ఏంటంటే కంప్రెషన్ స్టాకింగ్ అంటే పొడుగాటి తొడుగులు అనమాట. ఆ తొడుగులు వేసుకుంటే ఏంటంటే కాళ్ళు కంప్రెస్ అయ్యి ప్రెస్ అయ్యి పెట్టి కొంచెం బ్లడ్ ఫ్లో కాస్త ఎంకరేజ్ అవుతుంది. బట్ సేమ్ టైం ఏంటంటే మనకి ఆ కంప్రెషన్ స్టాకింగ్స్ వల్ల వారికోస్ వెయిన్స్ పూర్తిగా క్యూర్ అయిపోదు. వారికోస్ వెయిన్స్ కొంతవరకు ఆ వేసుకున్న టైంకి మాత్రమే కంప్రెస్ అయ్యి కాస్త కొద్దాంత రిలీఫ్ వస్తుంది. సో డెఫినెట్గా కంప్రెషన్ స్టాకింగ్ కొంత రోల్ ఉంది. బట్ దానివల్ల ఏంటంటే ఏది వెరికోస్ క్యూర్ అయిపోదు. సో మీకు ఒకసారి వెరికోస్ ఉన్నాయి అంటే కంప్రెషన్ స్టాకింగ్ వేసుకోవాలి అంటే అది మీరు లైఫ్ లాంగ్ వేసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి. చాలామంది ఏం చెప్తారంటే నా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు నేను 2 వారాలు వేసుకున్నాను, 1 నెల రోజులు వేసుకున్నాను, అయినా వెయిన్స్ తగ్గలేదు. వెయిన్స్ 2 వారాలు కాదు 2 సంవత్సరాలు కూడా తగ్గదు స్టాకింగ్ వేసుకుంటే. ఆ స్టాకింగ్ వేసుకుంటే కంట్రోల్ అయ్యి ఆ పూటకి పెరగకుండా ఉంటాయి అంతే. ఈ మాత్రం మనం తెలుసుకుని దాని ప్రకారం మన ట్రీట్మెంట్లు కూడా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. డాక్టర్ గారు, మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాము, ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే కొంచెం కాలవాపులు రాగానే వాళ్ళు ఆయిల్ మసాజ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఆయిల్ మసాజెస్ అయితేనేమి, వేడి ఉప్పు పెట్టడం అయితేనేమి, ఈ ఇంటి చిట్కాల వల్ల వారికోస్ వెయిన్స్ ఎటువంటి తగ్గడం అనేది ఉండదు. ఇవన్నీ కాళ్ళకి అధికంగా మసాజ్ చేయడము, దాని కాళ్ళకి అధికంగా ఆయింట్మెంట్స్ రాయటం, లేదంటే కొబ్బరి నూనె ఇట్లాంటివి రాయటం, లేదంటే కొంతమంది వేడి ఉప్పు పెట్టడం, కొంతమంది జలగల చేత కొరికించుకోవటం, ఇవన్నీ చేస్తారు. వీటికి అసలు ఎటువంటి వాల్యూ కూడా లేదు. వీటన్నిటి వల్ల ఏంటంటే ప్రాబ్లం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం లేదు. సో డెఫినెట్గా ఏంటంటే వీటి వల్ల మీకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి అనవసరంగా ఇవి చేస్తే కొన్నిసార్లు ఇంకా రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, నొప్పి బాధ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అప్పట్లో మనకి అక్కడ కాలు నరం దగ్గర కట్ చేసి స్టిచ్చెస్ వేస్తుండే. సో ఇప్పుడు మన దగ్గర ప్రధానంగా అందుబాటులో ఉన్న చికిత్స ఏంటి? సో ఒకప్పుడు ఏంటంటే ఈ వెయిన్స్ కనబడినప్పుడు కట్ చేసి తీసేవాళ్ళము. ఇప్పుడు అట్లాంటి అవసరం ఏం లేకుండా అంత ఎండోవాస్కులర్ ఫస్ట్. ఎండో అంటే ఏంటంటే లోపల, వాస్కులర్ అంటే నరం లోపల, అంటే రక్తనాళం లోపల.
సో ఎండోవాస్కులర్ ఫస్ట్ మా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అంతా ఏం చేస్తామంటే ఏడ కట్ చేయాల్సిన అవసరం కానీ కుట్లేయాల్సిన అవసరం కానీ లేకుండా చిన్న సూది మార్గంలో లోపలికి వైర్లు పంపించి ఈ వెయిన్స్ని క్లారిఫై ఓకే చేస్తాం. అంటే లేజర్ ట్రీట్మెంట్ టైప్ Laser జెల్ treatment, టైప్ లో సో అతికిస్తారు. ఒక వైర్ పంపించి లేజర్ చేస్తే అది లేజర్ ట్రీట్మెంట్ అంటారు. ఆ వైర్ పంపించి ఒక బంకలాంటి దెక్కిస్తే దాన్ని గ్లూ ట్రీట్మెంట్ అంటారు. ఓకే. సో ఇవి రెండు కూడా మనం ఎక్కువగా అంటే పేషెంట్ సిచ్యువేషన్ బట్టి ఆర్ ఎల్స్ గ్లూ ట్రీట్మెంట్ లేకపోతే లేజర్ వైజ్కి వెళ్ళాలి. సిచ్యువేషన్ బట్టి వాళ్ళ అవసరం బట్టి వాళ్ళ రికవరీ స్పీడ్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో చాలా మంది చూస్తుంటాం, ప్రతి పేషెంట్కి కూడా అవసరమా లేకపోతే మనం జనరల్గా కూడా మెడిసిన్తో తగ్గించే అవకాశాలు ఉంటాయా? మెడిసిన్స్ తగ్గే అవకాశం పెద్దగా లేకపోయినా ప్రతి పేషెంట్కి కూడా అవసరం లేదండి వారికోస్ వెయిన్స్కి ఆపరేషన్. ఇప్పుడు మా ఒక సంస్థ చూసామంటే 65,000కి మించి పేషెంట్స్ చూసాం. దానిలో 6-7 మందికి ఆపరేట్ చేయడం జరిగింది. సో 10% తక్కువ మందికి ఆపరేషన్ చేస్తాము. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఆపరేట్ అనేది మేమే కాదు, ఎవరు కూడా చేయరు. సో ఏంటంటే అదొక కొన్ని మీడియాలో కొన్ని వదంతులు కొంతమంది పుట్టిస్తారనమాట. అందరికీ వారికోస్ అనగానే ఆపరేషన్ చేస్తారు అవన్నీ. అలాంటి వదంతుల నుంచి చాలా దూరంగా ఉండాలి, వాటిని తప్పుగా గ్రహించాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి సంస్థలు ఏంటంటే యాక్చువల్గా ఈ వారికోస్ వెయిన్స్కి ఇంకే మనం లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల తగ్గించగలం, ఇంకే పద్ధతులు మనం అవలంబించగలం, మనకి సిమ్టమ్స్ లేకపోతే ఎలా దీన్ని పోస్ట్పోన్ చేయగలం, అవే మేము ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే లేజర్ ట్రీట్మెంట్లో ముందంటేనేమో మనకి ఒక 5 days, మామూలుగా ఒక సర్జరీ అయిందంటే 5-6 days మనం బెడ్ రెస్ట్ తీసుకోవాలి అంటారు. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? సో మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలంటారు? సో లేజర్ ట్రీట్మెంట్ కానీ సరిగ్గా చేస్తే ట్రీట్మెంట్ అయినా 10-15 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీకు ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తేయడం లేకుండా ఉంటుంది. అవి చేసుకున్న 2-3 hours నుంచి పనులని అవలంబించవచ్చు. మీకు ఎటువంటి కుట్లేయడం, కట్ చేయడం ఉండదు. అంటే నెక్స్ట్ డే నుంచి కూడా వాళ్ళ వర్క్ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ వర్క్ సేమ్ డే నుంచి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. కానీ అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మీరు వెళ్ళే సంస్థలో ఇవి కొన్ని వేల కొద్ది లేజర్ ట్రీట్మెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళ దగ్గర అట్లాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉండాలి, లేటెస్ట్ మెషిన్స్ ఉండాలి. అలాంటివి ఉంటేనే ఈజీగా సేమ్ డే పంపేయగలం. ఆ స్పీడు, ఆ ఇమీడియట్ రికవరీ అనేది ఆ డాక్టర్ ఎక్స్పర్టైజ్ బట్టే వస్తుంది. అది కానీ లోపిస్తే మీకు 2-3 రోజులు ఉండే అవకాశం కూడా వస్తుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయనేది మనకి మామూలుగా బ్లడ్ టెస్ట్ లేక ఇంకేదైనా టెస్ట్ చేస్తున్నా తెలుస్తాయి అంటారు కదా, దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో లక్షణాలు ఉన్నాయా లేదా అని తెలియడానికి ఫస్ట్ మనం హిస్టరీ తీసుకుంటాం, పేషెంట్కి అడుగుతాం మీ దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తాం. వాళ్ళు చెప్పిన తర్వాత మా పేషెంట్స్ అందరికీ కూడా నిల్చునే పొజిషన్లో డాప్లర్ అనే టెస్ట్ చేస్తాం. ఈ డాప్లర్ అనే టెస్ట్ చేస్తే ఏంటంటే ప్రాబ్లం ఎంతవరకు ఉంది, కొలతలు ఎంత ఉన్నాయి, రక్తం ఎటువైపు ఫ్లో అవుతుంది, దాని ఫ్లోలో ఏం అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ మనం ముందే క్లుప్తంగా తెలుసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అదొక రోడ్ మ్యాప్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది. ప్రాబ్లం డయాగ్నోస్ చేయడానికి మనకు కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మా దగ్గర ఉండే 25 సంస్థలు అన్నింటిలో కూడా ఈ వెరికోస్ వెయిన్స్కి మనం ఆ నీడిల్ పెట్టి, ఆ డాప్లర్ పెట్టి మొత్తం చెక్ చేసి బ్లడ్ ఫ్లో ఎలాగుందో చూసి అలాంటి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే సర్జరీ చెప్పి అదే మిషన్తోని మళ్ళీ అదే మ్యాప్ వాడుకుంటూ చేస్తాం. సో అందుకని యాక్యురసీ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఎలాగైతే స్కాన్ చేసి ఐడెంటిఫై చేసామో అదే స్కానింగ్ వాడుకుంటూ చేస్తే ట్రీట్మెంట్ కూడా బాగుండే అవకాశం ఉంది. చాలా మంది కూడా లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వర్క్ ప్రొఫెషన్కి వెళ్ళిపోవచ్చు అని మీరు అన్నారు. మళ్ళీ వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం వస్తే ఎలా? సో మళ్ళీ వచ్చే అవకాశం 3%, 97% రాదు. ఓకే, 90% వరకు అయితే రాదు. ఆ 3% మందికి మా సంస్థలో ఏంటంటే చిన్న వెయిన్స్ ఉంటే ఒక ఇంజెక్షన్, టచ్ అప్ ఇట్లాంటివన్నీ చేసి పంపిస్తాము. సో మనం చేసిన 70-80 వేల మంది పేషెంట్స్ చూసుంటాం. మనకి జరిగిన ఆపరేషన్లు ఏమో 7,000, 6,000 నుంచి 7,000 దాకా అయి ఉంటాయి. మిగిలిన వాళ్ళందరికీ ఏంటి కన్సర్వేటివ్గా మేనేజ్ చేయడం జరిగింది. కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ వారికోస్ వెయిన్స్కి ఏంటంటే బరువు ఉన్న వాళ్ళకి బరువు తగ్గమని చెప్పడం అయితేనేమి, కొంతమందికి యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళకి యాక్టివిటీ చేయమని చెప్పడం అయితేనేమి, మరి కొంతమందికి చిన్న వెయిన్స్ ఉంటే ఇదేం పర్లేదమ్మా మీరు భయపడకండి అని చెప్పడం అయితేనేమి. సో ఇలాగా ఈ మిగిలిన వాళ్ళందరికీ మనం ఏంటంటే వాళ్ళు సరిపోయిన క్వశ్చన్ బట్టి, వాళ్ళు ఎందుకు వచ్చారో దాన్ని బట్టి ఎంతోమందికి ఏంటంటే కన్సర్వేటివ్గానే, అంటే ఎటువంటి ఆపరేషన్ లేకుండానే మనం తగ్గిన సందర్భాలు, మనం చేసిన సందర్భాల కన్నా 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇలా ఎంతోమందికి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పి, సో అలాగా అవి చెప్పాం. బట్ అట్ ద సేమ్ టైం ఇది మరి ఎందుకు పెట్టినంతమందికి మనం చూస్తున్నామంటే ఈ వాస్కులర్ ఫీల్డ్ మీద అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. సో మీకు ఆపరేషన్ వెంటనే చెప్పకపోయినా ఒక డాక్టర్కి చూపించుకొని బేస్ లైన్ అంటే ఈ లెవెల్లో ఇంత ఉన్నాయి వెయిన్స్ అని తెలుసుకుని మీరు ఒక నోట్ పెట్టుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే నెక్స్ట్ టైం పెరిగినప్పుడు మనం ఈజీగా ట్రీట్ కూడా చేయగలం. ఓకే, అప్పటి వరకు మెడిసిన్స్తో కంట్రోల్ చేయొచ్చు. మెడిసిన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, సాక్స్, బిహేవియరల్ ట్రీట్మెంట్స్ ఇట్లా దీన్ని బట్టి కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్ గారు, నేను ఒకటి మర్చిపోయాను. మామూలుగా సాక్స్ కూడా జనరల్గా యూజ్ చేస్తూ ఉంటారు ఈ పెయిన్కి. అది కంపల్సరీయా? దానివల్ల ఏమైనా యూజ్ ఉందంటారా? సాక్స్ వల్ల ఏంటంటే వెయిన్స్ నొక్కి పెడతాయి, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సాక్స్ వల్ల వచ్చిన వారికోస్ క్యూర్ అయిపోవు.
సో దాని మీద మనం అప్రమత్తంగా ఉండి మన సరైన మోతాదుల్లో అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం మంచిది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. వెరికోస్ వెయిన్కి సంబంధించి చాలా విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.